హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా వచ్చింది రెసిపీ. నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. అదిరిపోయింది టేస్ట్. సో ఆ రెసిపీ వచ్చేసరికి మఖానా మీల్ మేకర్ కాజు కుర్మా. చాలా టేస్టీగా ఉంది. దానికి ముందుగా మనం ఇట్లా మీల్ మేకర్లో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఈ ప్రాసెస్ చేసేసుకుంటే మనం 1 by 1 నెక్స్ట్ స్టెప్స్ కంటిన్యూ చేయొచ్చు. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇందులోకి మనం ముందుగా కాజు జీడిపప్పులు ఉంటాయి కదా, అవి వేయించుకుందాము. జీడిపప్పులు ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుంటే ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కాజు మసాలా, అట్లా పన్నీర్ కాజు కుర్మా అట్లాంటివి ఉంటాయి కదా, వాటిలాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇట్లా జీడిపప్పుని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ఆయిల్లో మనం మఖానా ఉంటుంది కదా, ఫుల్ మఖానా, అవి వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మఖానా క్రిస్పీగా అయిన తర్వాత అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. తర్వాత మనం ఇట్లా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం, వెల్లుల్లి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఇందులో చాలాసార్లు కొంచెం ఆయిల్ వేయాల్సి వస్తుందండి, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ తినేటట్టయితే మీరు ఎక్కువ వేసుకోండి. నేను ఒక స్పూన్ ఆయిల్ అట్లా వేసే చేస్తుంటాను. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను కొంచెం వేసి వేయించుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదా. తర్వాత మనం ఇందాక చెప్పినట్లుగా టమాటాలను కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలు అక్కర్లేదండి, ఇది మనం తర్వాత మ్యాష్ చేసేస్తాం. పైగా ఇది వాటర్ కర్రీ కాబట్టి వెంటనే అది మెత్తబడిపోతుంది. టమాటో కాస్తగా ఉప్పు వేసి మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఒక 3 to 4 minutesలో మనకి మెత్తబడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇట్లా అయ్యేంత వరకు ఉడికించుకుని తర్వాత మనం దీన్ని తీసి ఒక చిన్న గిన్నెలోకి తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగుని బీట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే అది బ్రేక్ అయినట్టుగా ఉంటుంది అనమాట. కొంచెం ఇలా మనం స్పూన్తో ఇట్లా అనేస్తే, మిక్స్ చేసేస్తే అది అందులో వేసుకున్నప్పుడు మనకి తరకలు లేకుండా ఉంటుంది అనమాట. అలా వేసేసి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా గ్రేవీ రెడీ అయిపోయింది. తర్వాత మనం కొద్దిగా ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పన్నీర్ని వేయించుకుందాం. ఇది ఆప్షనల్ అండి. మా పిల్లలు ఇంట్లో పన్నీర్ ఉంది కదా, వెయ్యి బాగుంటుంది అని చెప్పి గొడవ చేస్తే వేసాను. కానీ ఇది కూడా చాలా టేస్ట్ వచ్చిందనమాట. మధ్యలో పన్నీర్ పీసెస్ తగులుతుంటే ఇది హోటల్ స్టైల్ కర్రీ లాగా వచ్చిందనమాట టేస్ట్. మీకు కూడా పన్నీర్ అవైలబిలిటీ ఉంటే మీరు కూడా ఎక్కువ అక్కర్లేదు, కొన్ని పీసెస్ వేసినా కూడా
మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. పన్నీర్ కర్రీ తిన్న టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఇంకొక పెద్ద ప్యాన్ పెట్టుకుని, అందులో ఒక కర్రీ సరిపోదు కాబట్టి మనం ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకుని జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరువాత గరం మసాలా, అలాగే కారం, పసుపు అన్నీ వేసుకుని మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలాంటి కర్రీస్కి ఇట్లా మసాలాస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాను, ఇది మంచి కలర్ కోసం అనమాట. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, టమాటా ఆనియన్ గ్రేవీ, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వేసేసి ఈ గ్రేవీని ఉడికించుకోవాలన్నమాట. ఈ గ్రేవీ ఉడికిన తర్వాత మనకి ఒక 3 to 4 minutesలో కుక్ అయిపోతుంది. ఆల్రెడీ ఇందాక మనం టమాటాస్ని ఉడికించుకున్నాం కదా, సో ఎక్కువ టైం పట్టదు. తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇందాక మనం వేడి నీళ్ళలో వేసుకున్న మీల్ మేకర్ ఉంది కదా, అది శుభ్రంగా పిండేసుకోవాలండి. చన్నీళ్ళు వేసి తర్వాత మనం వాటర్ అంతా పిండేసుకుని తర్వాత ఇందులోకి వేసుకోవాలి. లేకపోతే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందన్నమాట మీల్ మేకర్కి. మంచి ప్రోటీన్ ఉంటుందండి మీల్ మేకర్లో. తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాని వేసుకుందాం. తర్వాత రోస్ట్ చేసుకున్న కాజు, వీటన్నిటిని ఈ గ్రేవీలో ఉడికించుకోవాలి. ఇందాక వేయించుకున్న పన్నీర్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. మీకు గ్రేవీ కొంచెం థిక్గా అనిపిస్తే కనుక మనం కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవచ్చు అండి. మామూలు వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ మనకి మళ్ళీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, చల్లగా అయిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం హాట్ వాటర్ పోసేసుకుంటే లూజ్ అవుతుంది. కానీ ఇది మనం చల్లారిన కొద్దీ పీల్చుకుంటుందండి. మీల్ మేకర్కి ఆ గుణం ఉంటుంది కదా, పీల్చుకునే గుణం. సో మనం ఎంత వీలుంటే అంత హాట్గా తింటే దీన్ని టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫైనల్గా కసూరి మేతి వేసేసుకుని మూత పెట్టుకుంటే అరోమా అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టుకుంటే ఒక 2 minutes అలా ఉంచుకుంటే ఆ కసూరి మేతి టేస్ట్ కర్రీకి పడుతుంది అనమాట. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ మఖానా మీల్ మేకర్ కాజు కుర్మా రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో పాటు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీ కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. దీనితో నేను కాంబినేషన్గా పాలక్ రోటీ చేశాను అనమాట. ఆ రెసిపీని కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.